ఇంకా 6 నెలలు ఇంకా గడవలేదండి. 6 నెలలు కాకముందే మనం పాకిస్తాన్‌తో ఇలా బాండ్స్ పెంచుకుంటే, ఆ యుద్ధం, ఆ యొక్క పహల్గామ్ అటాక్‌లో చనిపోయిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళ గుండెల మీద ఎలాంటి భారం అనేది పడుతూ ఉంటుంది మీరే చెప్పండి. మీరు ఆఫ్టర్ ఆల్ కేవలం 2,000 కోట్లు అంటే దేశం మొత్తంతో కంపేర్ చేస్తే ఇది ఒక లెక్కకు కూడా సరిపోదు. అవసరమా మనకు ఆ రక్తంతో కూడిన డబ్బులు, రక్తం మరకలతో కూడిన డబ్బులు మనకు అవసరమా ఇప్పుడు? కేవలం 2,000 కోట్ల కోసం మనం ఆ మ్యాచ్‌ని ఆపలేకపోయాం. ఇదండి మన ఇంటర్నల్ పాలిటిక్స్. ఓకేనా? చెప్తారు కదా! మన లోపల ఎలాగైనా ఉండి బయట బాగుండాలంటారు కదా! ఇప్పుడు అవసరమా? ఆఫ్టర్ ఆల్ ఒక క్రికెట్ మ్యాచ్‌ని, ఏషియా కప్ మ్యాచ్‌ని ఆపలేకపోతే బీసీసీఐలో ఎవరు కూర్చున్నది? బీజేపీ వాళ్ళ రిలేటివ్స్ కదా! నాకైతే ఒకే విషయమే చెప్పాలనుకుంటున్నాను. ఇంక నుంచి సూటిపోటి ప్రశ్నలే కానీ దాచుకోవడాలనేది ఏం అవసరం లేదు. మనకి ఏం అవసరం అండి? మనం మన ఇంటి వాళ్ళ మీద, మన భారతీయుల మీద, ఎస్పెషల్లీ మన ఇండియన్స్ మీద వాళ్ళు రక్తము చిందించినప్పుడు మనకు వాళ్ళతో మ్యాచ్ అవసరమా? నేనైతే మన మోడీ సర్కార్ గారితో ఇదే అడగాలనుకుంటున్నాను. వాళ్ళు డెవలప్మెంట్ పక్కన పెట్టండి. ఇప్పుడు మనం మన భారతదేశంలోకి వచ్చి వాళ్ళు పెహల్గామ్ అటాక్ చేసినప్పుడు, మన భారతీయుల రక్తం చెల్లించినప్పుడు మనకు వాళ్ళతో మ్యాచ్ ఆడి వాళ్ళ 2,000 కోట్లు అది సంపాదించడం అవసరమా? చూడండి, మొత్తం వరల్డ్ ఇండియా క్రికెట్ మ్యాచ్ అంటే హైప్ ఏమో ఉంటుంది. ఇప్పుడు మన ఇండియా మీద ఆ విధంగా అటాక్ చేసినప్పుడు మనం వారితో యుద్ధం చేయడం అవసరమా? లేకంటే వారితో ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడడం అవసరమా అండి? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది. రష్యా యుక్రెయిన్ వార్ అయితే ట్రంప్ గారు ఏం చెప్తారు? యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఎలా ఎంతమంది 2 లక్షల మంది చనిపోయారు, 20 లక్షల మంది చనిపోయారు, ఏమేమో మాటలు చెప్తున్నారు. ప్రజలందరినీ ఏమేమో చేస్తున్నారు, ట్వీట్లు వేస్తున్నారు. అదే మన పెహల్గామ్ మన అటాక్ జరిగినప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి మనం ఏమన్నా ఇది చేసామా? మనం ఏం కూడా చేయలేదు. జస్ట్ వాళ్ళ కొన్ని ఎయిర్ బేసెస్ అనేది కొలాప్స్ చేసాము అంతేగాని వాళ్ళ సిటిజన్స్కి మనం చంపామా? ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు ఎలా ఖండించారో నాకు ఖచ్చితంగా, మీకు ఎంత కోపం అనేది ఉంది ఈ మ్యాచ్ జరిగినందువల్ల. చూడండి, మ్యాచ్ కూడా చూడలేదండి నేను రాత్రి. అవసరం లేదండి మనకి ఆ మ్యాచ్తో ఏం అవసరము. ఇప్పుడు బీజేపీ ఏం పాలిటిక్స్ ఆడుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ఇక్కడ ఇంటర్నల్లీ వాళ్ళకు డబ్బులతో అవసరం ఉందండి. చనిపోయిన అమాయకుల ప్రజల యొక్క ప్రాణాలతో వాళ్ళకి ఏ మాత్రం కూడా అవసరం లేదు. ఇదేనా మన డెమోక్రసీ? ఇదేనా మన పాలిటిక్స్? ఇదేనా మన నాయకులు చేసేది? చూడండి, ప్రతి ఒక్కరి బిడ్డలైతే ఫారిన్ కంట్రీస్లో, ఫార్వర్డ్ యూనివర్సిటీలో, యూకేలో, అమెరికాలో అక్కడ చదువుతున్నారు. అదే మన ఇక్కడికి వస్తే, నేషనల్ పాలసీకి వస్తే, మన యొక్క పిల్లల కోసం వస్తే ఇక్కడ మాత్రము మొత్తం టాపిక్సే చేంజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ పిల్లలకి సైన్స్, మన పిల్లలకి భక్తులా? ఇది ఎంతవరకు న్యాయం అండి? మీరే చెప్పండి ఒకసారి. నేనైతే ఈ వీడియో ద్వారా మీ నుంచి సపోర్ట్ అయితే పూర్తిగా ఆశిస్తున్నాను.